ఎగ్జాక్ట్ కాన్ఫ్లుయెన్స్ పాయింట్. సో ప్రజెంట్ నేనున్న లొకేషన్ వచ్చేసి ఈ ఎగ్జాక్ట్ కాన్ఫ్లుయెన్స్ పాయింట్ దగ్గర ఉన్నాను. అంటే ఇక్కడ వెల్కమ్ టు తమిళనాడు ఉన్నట్లుగానే ఇటు సైడ్ చూస్తే థ్యాంక్ యూ తమిళనాడు అని ఉంటుంది. సో ఇది థ్యాంక్ యూ తమిళనాడు. సో ఇదేంటంటే ఇక్కడ ఈ చిన్న రోడ్డు ఎండ్ అయిన దగ్గరనంతా తమిళనాడు, అండ్ ముందుకు చూస్తే ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్, అండ్ ఇటు సైడ్ కనిపించే ఈ కొండ ఇదంతా కూడా కర్ణాటక. సో ప్రజెంట్ నేనున్న లొకేషన్లో 3 స్టేట్స్ కరెక్ట్గా జాయింట్ అయ్యే ఒక కాన్ఫ్లుయెన్స్ ప్లేస్ అనమాట. ఇది ఆ ప్లేసు. ఈ 3 స్టేట్స్ ఆపోజిట్ అంతా తమిళనాడు, నేను ఇప్పుడు ఉన్నదేమో ఆంధ్రప్రదేశ్, రైట్ సైడ్ కనిపించేదంతా కూడా కర్ణాటక. ఇట్స్ డిఫరెంట్ ఫీలింగ్. అండ్ ఆల్సో ప్రజెంట్ నేనున్న లొకేషన్లో చుట్టుపక్కల ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు. నేను వచ్చే దారిలో కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఇది కృష్ణగిరికి అండ్ కుప్పంకి తర్వాత కేజీఎఫ్కి మధ్యలో ఉంటుందన్నమాట. ఎంజిఎం రెసిడెన్సీ హోగెనకల్. ఇక్కడ మొబైల్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ రావాలనుకుంటే కొద్ది తక్కువలో ఇక్కడికి రావచ్చు. మంచిగా 1200కి ఏసీ రూమ్ ఇచ్చారు. అండ్ ఎదురుగా గల్లీలో ఆపోజిట్లో కనిపిస్తున్నది కావేరీ నది. ఇక్కడ నుంచి కూడా వ్యూ ఉంది, కానీ నేను వెళ్ళలేదు. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. నా డే 3 ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అండ్ దీనికంటే ప్రీవియస్ వీడియోస్ చూస్తే నేను ఇప్పుడు ఎక్కడున్నాను ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. అంటే హోగెనకల్ వాటర్ ఫాల్స్ దగ్గర నేను చేసిన బోటింగు అవన్నీ కూడా ప్రీవియస్ వ్లాగ్స్లో ఉన్నాయి. సో డే 3కి వెల్కమ్. అండ్ ఇప్పుడు మనము ఒక బ్యూటిఫుల్ లొకేషన్కి వెళ్ళబోతున్నాం. ఆ లొకేషన్ స్పెషాలిటీ ఏంటంటే 3 స్టేట్స్ అంటే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక 3 కలిసిన ఒక ప్లేస్కి వెళ్తాము. ఆ పాయింట్కి వెళ్తాము. ఆ పాయింట్ నుంచి మళ్ళీ కేజీఎఫ్కి వెళ్తాం అనమాట. హోగెనకల్ దాటి టువర్డ్స్ ధర్మపురి అండ్ కృష్ణగిరి సైడ్ వెళ్తున్నాను ఇప్పుడు నేను. ఇంకొకసారి వాటర్, ఈ రూట్లో వాటర్ తక్కువ ఉన్నాయి. ఇది వేరే ఇట్లా వాటర్ ఫాల్స్ దేంట్లోంచి వచ్చి జాయిన్ అవుతుంది ఇందులో. ఇక్కడ వాటర్ తక్కువ ఉంది, అంత ఫారెస్ట్ రేంజ్ ఉంది ఇక్కడ. హోగెనకల్ నుంచి టువర్డ్స్ కృష్ణగిరికి వెళ్తుంటే కూడా మనకి చాలా ఘాట్ రోడ్స్ ఉన్నాయి. నిన్న నేను వచ్చిన రోడ్డు లాగా అనిపిస్తుంది కొంచెం, కాకపోతే ఐ డోంట్ థింక్ ఇక్కడ అంత పెద్ద ఘాటు ఉండొచ్చు అనుకుంటున్నాను. నేను తక్కువ ఉంటుంది అనుకుంటా ఘాటు. నిన్న వచ్చింది చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ మీరు నా ప్రీవియస్ వ్లాగ్ చూస్తే బెంగళూరు టు హోగెనకల్ వీడియో ఒకటి ఉంది కదా, అందులో క్లియర్గా చూడొచ్చు నిన్న నేను ఎలాంటి రోడ్లో వచ్చాను అనేది. సారీ. చాలా బెండ్స్ ఉన్నాయి ఈ రూట్లో కూడా. తమిళనాడులో హోగెనకల్ నుంచి నేను టువర్డ్స్ కృష్ణగిరికి వెళ్తుంటే ఇక్కడ వీళ్ళందరూ బోనం తీసుకెళ్ళినట్లు తీసుకెళ్తున్నారు. చాలామంది సేమ్ మ్యాచింగ్ డ్రెస్సెస్ వేసుకొని వెళ్తున్నారు. మస్తు అనిపిస్తుంది నాకు వీళ్ళని చూస్తే. ఏదో జాతరకి వెళ్తున్నట్లున్నారు. ఈ ఊరి పేరు ఏంటంటే, కొద్దిగా చిన్న ఊరు కదా, మొత్తం అంతా తమిళ్లోనే రాశారు. కొద్దిగా పెద్ద ఊరు అయితే ఇంగ్లీష్లో కూడా రాస్తారు. కృష్ణగిరి 75 కిలోమీటర్స్, ధర్మపురి 32 కిలోమీటర్స్. లంగమంగమ చేస్తున్నారు, నెట్లో కొట్టి చూడాలి. ధర్మపురి నుంచి హోగెనకల్కి వెళ్ళేటప్పుడు ఒక 32 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ఊరేంటి చేసి తెలుస్తుంది, లేదంటే నెట్లో. పెన్నాగరం అనే ఊరిది. అసలు ఈ ఊర్ల పేర్లు బోర్డ్స్ చూసే కంటే ఫోన్లో చూసుకోవడం ఈజీ. తమిళనాడులో నేను చాలాసార్లు ఇట్లాంటి గుళ్ళు చూశాను. సో నేను ఎప్పుడు అనుకునేవాడిని ఇట్లాంటి గుళ్ళు వచ్చినప్పుడు ఒకసారి బైక్ ఆపి అక్కడ ఫోటో దిగాలి అని. సడన్గా నేను స్లో ఇవ్వగానే నాకు ఈ గుడి కనిపించింది. సో ఒకసారి ఈ గుడి దగ్గర ఫోటో తీద్దాం మన బైక్ని. జనరల్గా ఏంటంటే మనకి మన తెలుగు స్టేట్స్లో ఇట్లాంటి గ్రామదేవతలు గుడి ఎండ్ అవ్వగానే ఉంటుంది. సో తమిళనాడులో నేను ఎక్కువ ఇట్లాంటివి
గుడి ఊరు ఎండ్ అవ్వగానే ఇట్లాంటి ప్లేసెస్ చూస్తుంటా నేను. సూపర్ ఉంది కదా. ఒక్కసారి దీంతో పాటు మన బైక్ను కూడా కలిపి ఒక ఫోటో తీద్దాం. సేలం హౌసూర్. ఇది NH44 తిరుపతి స్ట్రైట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ NH44కి టచ్ కాకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతాం అన్నమాట. స్ట్రైట్గా వెళ్ళిపోయి వేరే ఒక కొత్త రోడ్లో, ఇంతవరకు నేను ఎప్పుడు జర్నీ చేయని ఒక కొత్త రోడ్లో నుంచి వెళ్తాం ఇప్పుడు మనం. మెయిన్ ఏంటంటే మనకి కోలార్ కేజీఎఫ్ చూసుకుంటూ అటు సైడ్ వెళ్ళాలని ఇంటెన్షన్. కృష్ణగిరి లెఫ్ట్, కృష్ణగిరి అండ్ బెంగళూరు. NH44కి ఇప్పుడు వచ్చాం మనం. ఇంతకుముందు సేమ్ ఇదే రోడ్డు, అది నాకు తెలిసి ఏదో ఇంటర్నల్ రోడ్ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు NH44లో కనెక్ట్ అయ్యాం. సో ఇప్పుడు నాకు తెలిసి NH44లో కృష్ణగిరి దాకా వెళ్ళాలనుకుంటా. కృష్ణగిరి నుంచి లోపలికి వెళ్ళాల్సి వస్తుందని నా థింకింగ్. మొత్తానికి అయితే NH44కి మళ్ళీ కనెక్ట్ అయ్యాము. ఈ రూట్లో 51 కిలోమీటర్స్ వెళ్ళాలి. సడన్గా అంతా బ్యూటిఫుల్ అయిపోయింది. చుట్టూ కొండలు, కొబ్బరి చెట్లు, వాటరు మస్తు కనిపిస్తుంది. ఇప్పుడు జస్ట్ ఇప్పుడే కృష్ణగిరి దాటాం మనము. సో కృష్ణగిరి దాటగానే మనకి ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది, 85 కిలోమీటర్స్ బెంగళూరు, 60 కిలోమీటర్స్ కేజీఎఫ్. అది ఎప్పటి నుంచో ఉంది కానీ మనకి KGF మూవీ వచ్చిన తర్వాతే అట్లా ఫేమస్ అయ్యి అట్లా ఇదైంది. ఎందుకో రూట్ అదే కదా, ఒకసారి అట్లా చూసుకుంటూ వెళ్దాం అనిపించింది నాకు కూడా. రూట్ అది కాదు కానీ అట్లా ఆ రూట్లో వెళ్ళి చూసుకుంటూ వెళ్దామని అనిపించింది అనమాట. కాకపోతే ఆల్రెడీ 1:20 అయింది. ఈ రూట్లో లంచ్ దొరుకుద్దో లేదో, పర్లేలే. లంచ్ దొరకకపోతే దొరకకపోయింది, ఏదో ఒకటి తినేసేయచ్చు. లంచే కావాలని ఏముంది, లంచ్లో ఏమైనా తినచ్చు. చిన్న రోడ్ ఇక్కడ నుంచి. ఈ రోడ్లో KGF వచ్చింది, తర్వాత కుప్పం కూడా వచ్చింది. కుప్పం అంటే ఇంకా మనం తెలుగు స్టేట్కి వెళ్ళిపోయినట్లే. ఇక్కడేదో ఫుడ్ అయితే ఫుల్ గర్మాగరం పరోటాలు వేసి కొడుతున్నాడు. ఈ గర్మాగరంలో మనం కూర్చొని తినగలుగుతామా? కొద్దిగా ముందుకెళ్ళి కొంచెం ఓపెన్ ప్లేస్ ఎక్కడన్నా ఉంటే చూద్దాం. కృష్ణగిరి దాటిన తర్వాత ఇక్కడ ఒక ఊర్లో తిప్పన్నపల్లి దగ్గర ఇక్కడ పరోటా అండ్ ఆమ్లెట్ తిని బయలుదేరాను. అండ్ నేను ఏదైతే ఒక పాయింట్ అనుకున్నానో ఆ పాయింట్కి ఇంకా 22 కిలోమీటర్స్ ఉంది, 34 మినిట్స్. సో ఆ పాయింట్ నేను ఆల్రెడీ బయలుదేరేటప్పుడు చెప్పాను కదా, 3 స్టేట్స్ ఒక దగ్గర జాయింట్ అవుతాయి అన్నమాట. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడి నుంచి KGFకి వెళ్దాం. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ KGF. సో ఇది యాక్చువల్గా KGFకి వెళ్ళే రోడ్డే అనమాట. సో దీంట్లో ఏంటంటే ఒకటి KGFకి వెళ్ళొద్ది, ఇంకొకటేమో కుప్పంకి వెళ్ళొద్ది. కుప్పం ఇక్కడ ఒక చెక్ పోస్ట్ వచ్చింది, బోర్డర్ చెక్ పోస్ట్ అనుకుంటా. జనరల్ చెక్ పోస్ట్ ఉంటుంది. కృష్ణగిరి నుంచి KGFకి వెళ్ళే దారిలో వెప్పనపల్లి అనే ప్లేస్లో ఉన్నాను నేను. బోర్డర్ విలేజ్ కొద్దిగా పెద్దగానే ఉంది ఈ బోర్డర్ విలేజ్. ఇట్లాంటి బోర్డర్ విలేజెస్లో జనరల్గా బోర్డర్లో ఉన్న అన్ని లాంగ్వేజెస్ మాట్లాడతారు. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఉన్నదేమో తమిళనాడులో, అండ్ కొంచెం ముందుకెళ్ళి KGFకి వెళ్తేనేమో కర్ణాటక, లేదు కుప్పం వెళ్తేనేమో ఆంధ్రప్రదేశ్. అన్నీ పక్కపక్కనే ఉన్నాయి.
మనకి ఆంధ్రప్రదేశ్ బోర్డర్ చాలా దగ్గరలో ఉంది అండ్ కర్ణాటక బోర్డర్ కూడా చాలా దగ్గరలో ఉంది. ఈ రూట్లో వెళ్తే కొద్దిగా ఫారెస్ట్ రేంజ్ కూడా వస్తుంది. ఇది స్పెషల్గా ఏంటంటే నేను వెళ్ళే రూటు ఓన్లీ 3 స్టేట్స్ బోర్డర్ వచ్చింది అనమాట. సో ఆ పాయింట్ చూద్దామని చెప్పి అనిపించింది నాకు. ఆ 3 స్టేట్స్ బోర్డర్ ఎలా ఉంటుంది చూద్దామని, జస్ట్ ఫీలింగ్ అంతే. అదే అక్కడ ఏమి చూడడానికి ఏమి ఉండదు కానీ ఇక్కడ ఏదో ఫారెస్ట్ రేంజ్లోంచి వెళ్ళాలన్నట్లుగా కనిపిస్తుంది నాకు. ఎదురుగా అంత కొండలు ఫారెస్ట్ అయితే కనిపిస్తుంది. సరే చూద్దాం. సో ఇంకొంచెం సేపట్లో మనం తమిళనాడుని అయితే దాటేస్తాము. తమిళనాడుని దాటేసి వేరే స్టేట్లోకి వెళ్ళిపోతాం. ప్రస్తుతానికి అయితే కర్ణాటకలోకి వెళ్తాం. కర్ణాటక నుంచి మళ్ళీ నైట్ కల్లా ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళిపోతాం. సో నేనేం చేశానంటే మనం వెళ్ళే పేరు ఎగ్జాక్ట్ కాన్ఫ్లుయెన్స్. సో ఎగ్జాక్ట్ కాన్ఫ్లుయెన్స్కి నుంచి మళ్ళీ అక్కడ జంగల్కి వెళ్ళి, ఇక్కడ అంతా జంగల్గా అనిపిస్తుంది. జంగల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కేజీఎఫ్కి దారి దొరకదేమో అని చెప్పి ఈ ఐఫోన్లో ఇందులో డైరెక్ట్గా కేజీఎఫ్కి పెట్టాను. ఇక్కడ ఉన్న ప్లేస్ నుంచి ఒక 1 hour 6 minutes చూపిస్తుంది. అండ్ దీంట్లో ఇది పెట్టగానే నాకు అన్ని 3 states డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇక్కడికి వెళ్తే ఇక్కడ తమిళనాడు అండ్ ఇక్కడ కర్ణాటక, తమిళనాడు కర్ణాటక పక్కన, అండ్ ఇటు సైడ్ ఇదంతా కూడా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ పక్కన. సూపర్ ఉంది. నాకు ఆ ఫీలింగ్ కోసం అని చెప్పి వెళ్తున్నాను నేను అక్కడికి. అది జేబులో పెట్టేసుకుంటాను. అండ్ ఇది ఇక్కడ మనకి మ్యాప్. ఎందుకంటే ఇక్కడ ఒక విలేజ్ ఉంది. మళ్ళీ ముందుకెళ్ళిన తర్వాత ఫారెస్ట్లో అడ్రస్ దొరకలేదంటే మరి అది ఫారెస్టో కాదో తెలియదు, కానీ నాకైతే ఇక్కడ మ్యాప్లో ఫారెస్ట్ లాగానే చూపిస్తుంది. సో చూసుకొని వెళ్ళడం బెస్ట్. ఎదురుగా కొండలు కూడా కనిపిస్తున్నాయి. ఇదేమో 10 kilometers ఉంది, కరెక్ట్గా 9.5 kilometers. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కన్ఫ్యూజ్ ఎందుకని ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేసినట్లే అంత ఫారెస్ట్ రోడ్డే ఉంది. చుట్టూ కొండలు, ఇగో అంత కొండల మధ్యలో నుంచి పోతున్నాయి. ఇప్పుడు రైట్ సైడ్ అయితే చాలా పెద్ద కొండ ఉంది. కుప్పం కేజీఎఫ్ కృష్ణగిరి, కుప్పం ఆంధ్రప్రదేశ్, కేజీఎఫ్ కర్ణాటక, కృష్ణగిరి తమిళనాడు. జస్ట్ అసలు ఆ ఫీలింగ్ ఎట్లా ఉంటుందో చూద్దామని అంతే. నాకు తెలిసి ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత అది కూడా ఇట్లానే మామూలుగా ఒక రోడ్డు ఉంటుంది, కాకపోతే అక్కడ పర్ఫెక్ట్గా ఇట్లా డివైడ్ అవుతాయి అంట స్టేట్స్. ఇది నాకు యాక్చువల్గా ఎవ్వరూ చెప్పలేదు. నేను ఈరోజు హోగెనకల్లో అక్కడి నుంచి నెక్స్ట్ ఎటు వెళ్దామా అని చెప్పి సెర్చ్ చేస్తూ ఉంటే నాకు కృష్ణగిరి తర్వాత కుప్పం కనిపించింది. నేను అనుకున్న కృష్ణగిరికి కుప్పంకి ఏంటి ఇంత దగ్గర ఉంది అని చూస్తుంటే కేజీఎఫ్ కనిపించింది. అరే కేజీఎఫ్ కూడా ఇక్కడే ఉంది, కుప్పం ఇక్కడే ఉంది అని చెక్ చేస్తుంటే అక్కడ నాకు ఈ 3 states కలిసిన ప్లేస్ కనిపించింది. అండ్ దాని పేరు ఎగ్జాక్ట్ కాన్ఫ్లుయెన్స్. సో ఎగ్జాక్ట్ కాన్ఫ్లుయెన్స్కి దగ్గరికి వెళ్తున్నానా లేకపోతే ఫారెస్ట్లో కొండపైకి వెళ్తున్నానా అర్థం కావట్లేదు. ఇంకా 4 kilometers ఉంది. ముందుకు వచ్చే కొద్దీ జనాలు తగ్గిపోతున్నారు. ఇంకా జనాలు కనిపించట్లేదు నాకు. పర్ఫెక్ట్ 4 kilometers ఫ్రమ్ హియర్. నాకు మ్యాప్లో లెఫ్ట్ సైడ్ ఇదంతా కూడా, ఈ కొండంతా కూడా కర్ణాటక అని చూపిస్తుంది. ఆపోజిట్ ఏమో ఆంధ్రప్రదేశ్ అని చూపిస్తుంది. ఏంటో ఈ ఒంటరి ప్రయాణం, అది కూడా అసలు ఏమి జీరో నాలెడ్జ్, ఏమి తెలియని ప్లేస్కి వెళ్తున్నాను. అడవిలో ఏదో ఒంటరిగా పోతున్నట్లు అనిపిస్తుంది. యాక్చువల్గా అసలు రోడ్డు ఉంది, రోడ్డు లేకపోతే కచ్చా రోడ్డు కానీ లేకపోతే రోడ్డు బాగాలేకపోతే అసలు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకునేవాడిని. పెద్ద కొండ ఎదురుగా, కొండపైన ఒక పెద్ద శివలింగం ఉంది. అండ్ టెంపుల్ కూడా ఉన్నట్లుంది మధ్యలో ఎక్కడో. నేను వెళ్ళేది అక్కడికైతే కాదు, ఎందుకంటే నాకు జస్ట్ ఇంకా 1.5 kilometers చూపిస్తుంది. ఆ కొండ చాలా దూరం ఉంది.
నెట్ లేదు. ఇదంతా ఆంధ్రప్రదేశ్. నేను యాక్చువల్గా అక్కడికి వెళ్ళి రీల్స్ తీసేసి వెనక్కి వచ్చేసాను. ఇప్పుడు వీడియోలో చెప్పడం, వీడియో తీయడం మర్చిపోయాను, ఎందుకంటే అక్కడ మనుషులు లేరు. నాకు కొద్దిగా ఎట్లనో అనిపించింది. రైట్ సైడ్ కొండంతా కూడా కర్ణాటక. మనం యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసాము. తమిళనాడు అవతల ఉంది. తమిళనాడు బోర్డర్ దాటి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసాము. నేను అక్కడ ఆగి రీల్స్ తీసేసి వచ్చేసాను, కానీ అసలైన యూట్యూబ్లో చెప్పాలని మర్చిపోయాను నేను. ఇది బోర్డర్ అనమాట. సో ఈ బోర్డర్లో ఏంటంటే ఇక్కడ తమిళనాడు, వెల్కమ్ టు తమిళనాడు అనేది కదా, అటు సైడ్ ఏమో థ్యాంక్ యూ తమిళనాడు అని రాసి ఉంది. ఇది ఇటు సైడ్ థ్యాంక్ యూ తమిళనాడు అని రాసింది. సో ఇదేంటంటే 2 స్టేట్స్ని డివైడ్ చేస్తుంది, 3 స్టేట్స్ని డివైడ్ చేస్తుంది ఈ ప్లేసు. అండ్ ఈ ప్లేస్లో నేను ఇప్పుడే మ్యాప్లో చూశాను, ఎగ్జాక్ట్ కాన్ఫ్లుయెన్స్ అని చెప్పి అంటారు ఈ ప్లేస్ని. ఈ రైట్ సైడు ఈ కనిపిస్తున్నదంతా కూడా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, అండ్ బ్యాక్ సైడ్ అంతా కూడా తమిళనాడు. సో చాలా డిఫరెంట్ ఫీలింగ్. ఇట్లాంటి ప్లేసెస్కి వెరీ రేర్గా వస్తుంటాం మనము. అండ్ ఇప్పుడు నేను కేజీఎఫ్కి వెళ్తున్నాను. కేజీఎఫ్కి వెళ్ళడానికి మ్యాప్ ఇందులో పెడుతుంటే రావట్లేదు. ఆల్రెడీ మనం ఐఫోన్లో మ్యాప్ పెట్టేసి ఉంచుకున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఇదే రూట్లో ఒక 8 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి డైవర్షన్ ఉంటుంది. ఫోన్ అయితే ప్రస్తుతానికి జేబులో ఉంది. ఎమర్జెన్సీ అనుకున్నప్పుడు తీసి చూసుకుంటాను. ఎందుకంటే ఐఫోన్ 13 Pro Max నేను ఇంతవరకు ఎప్పుడు ఇక్కడ మౌంట్ చేయలేదు. ఓన్లీ ఈ శాంసంగ్ గెలాక్సీ Note 10 Plus ఇది చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నా. ఇదే పెడతాను ఎప్పుడు కూడా. ప్రస్తుతానికి మనం ఆంధ్రప్రదేశ్లో వెళ్తున్నాం అనమాట. మళ్ళీ అటు సైడ్ ఇదంతా కూడా కర్ణాటక. ఇది పెద్ద కొండపైన పెద్ద టెంపుల్ కూడా ఉంది. సో అక్కడెక్కడన్నా కర్ణాటకలోకి డివైడ్ అవుతామని అనుకుంటున్నాను నేను. లేదంటే ఈ రోడ్డు ఆటోమేటిక్ అట్లా కర్ణాటకలోకి వెళ్ళిపోతుండొచ్చు. మా సచివాలయము సంగనపల్లి, గుడిపల్లి మండలం. వావ్, తమిళనాడు కృష్ణగిరి నుంచి సడన్గా ఆన్ ఆఫ్ సడన్ తెలుగులోకి వచ్చేసాం. ఇక్కడంతా మిక్స్డ్ పీపుల్ ఉన్నారు. అన్న ఇది ఏ స్టేట్ అన్న? అది ఆంధ్ర. అండ్ అవతల కొండ కనిపించేది ఆంధ్ర కొండలోనే కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు 3 బార్డర్. అదే ఇప్పుడు అక్కడ నేను ఒక ప్లేస్ చూశాను, 3 బోర్డర్లు. అది ఎక్కడే బార్డర్ వచ్చేది, 3 బోర్డర్. ఆంధ్ర పైన బార్డర్. ఆహా, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర. ఓకే ఓకే. ఇప్పుడు ఇది కేజీఎఫ్కి వెళ్ళాలంటే ఎట్లా? సైట్ ఒకటే రోడ్. కొండపైకి పోవాలంటే లెఫ్ట్ కట్ కావాలి. కొండపైన ఏముందన్న? అక్కడ పెద్ద టెంపుల్ కనిపిస్తుంది, ఫేమస్ అది. ఎన్ని కిలోమీటర్లు ఉంది అది? కింద నుంచి ఒక 7. ఆ పైన కొండపైకి ఏం టెంపుల్ అది? మల్లేశ్వరం అంటారు. అచ్చా, కేజీఎఫ్కి అయితే ఇదే రోడ్డు. మళ్ళీ కర్ణాటకలోకి వెళ్ళొద్దా? కర్ణాటక అదే ఒక 15 కిలోమీటర్లు. ఓకే. ఇదేంటి బార్డర్ విలేజ్ ఇది? ఇక్కడ 3 లాంగ్వేజెస్ అవునవును, చూశాను ఒకటి. అవునవునవును. ఇక్కడ 3 లాంగ్వేజెస్ మాట్లాడతారా? తమిళ, కన్నడ, తెలుగు. ఓ నైస్ నైస్. ఓకే అన్న, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. థ్యాంక్ యూ. జగనన్న నాయకత్వం వర్ధిల్లాలి బోర్డులు కనిపించినాయి నాకు. బోర్డులు కాదు, బ్యానర్లు. సో ఇప్పుడున్న ఈ లొకేషన్ నుంచి కేజీఎఫ్ 44 minutes చూపిస్తుంది 25 kilometers. జగనన్న, వైఎస్ఆర్ అన్న అనుకోకుండా భలే వచ్చేసాంలే. కుప్పం 12 kilometers ఇక్కడ నుంచి. నేను ఒకవేళ కుప్పం నుంచి కూడా రూట్ చూపించింది. కుప్పం నుంచి వస్తే ఇట్లా వెనక్కి వచ్చేవాడిని, కానీ అది కొంచెం లాంగ్ ఎక్కువ చూపించిందని మళ్ళీ వేరే రూట్ చూపిస్తే ఇట్లా వచ్చాను డైరెక్ట్గా. గుండుపల్లి 27 kilometers ఉంది ఇంకా ఇక్కడ నుంచి, గుండుపల్లి నుంచి. ఇళ్ళ మధ్యలో జస్ట్ ఇట్లా పెట్టారు. ఇదేంటంటే స్టేట్ బోర్డర్ అనమాట. ఒక సైడ్ ఆంధ్రప్రదేశ్, ఇంకొక సైడ్ కర్ణాటక. బోర్డర్స్లో దగ్గరలో ఏ విలేజ్ ఉంటే ఆ లాంగ్వేజ్ ఎక్కువ మాట్లాడతారు. మనము సడన్గా కోలార్ గోల్డ్ ఫీల్డ్కి వచ్చేసాము.
నాకు యాక్చువల్లీ ఇక్కడ ఇంకా 4.2 కిలోమీటర్స్ 10 మినిట్స్ చూపిస్తుంది. కానీ ఇక్కడ గోల్డ్ మైన్స్ అవన్నీ బంద్ అయిపోయినవి. అంటే KGF అని మనము కొడితే ఏదైతే మనకి లొకేషన్లో చూపిస్తుందో అది ఇక్కడే ఉంది.